అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 8th మే ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మళ్ళీ ఒక టెన్షన్ వాతావరణం. ఎందుకంటే ఇరాన్ యుఎస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అయితే కుదుర్చుకున్నారో ఆ ఒప్పందాన్ని మళ్ళీ తూట్లు పొడుస్తూ ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఇరు దేశాల్లో మళ్ళీ ఫైర్ షాట్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎవరు ఫస్ట్ ఫైర్ చేశారన్నది తెలియనప్పటికీ ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. బట్ మొత్తానికైతే మరొకసారి ఆ హెజ్బోల్లా లీడర్ని ఇజ్రాయిల్ ఇరాన్లో ఉన్న వాళ్ళని కాల్చి చంపడం లాంటి సిచ్యుయేషన్స్ మళ్ళీ మార్కెట్స్లో కొద్దిగా ఇబ్బందికర పరిణామాలని. దీంతో ఆయిల్ మళ్ళీ కొద్దిగా $100 పైన ట్రేడ్ అవుతుంది. $101 దగ్గర బ్రెంట్లోకి 1.5-2% దాకా జంప్. గోల్డ్లో మళ్ళీ పటిష్ట స్థాయి దగ్గర గోల్డ్ 4,700 మార్క్ని క్రాస్ చేసింది. గోల్డ్ సిల్వర్ $80 మార్క్ని క్రాస్ చేసింది. అటు క్రిప్టో కరెన్సీస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో. 2% డౌన్. బిట్ కాయిన్ $79,000 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఏషియన్ మార్కెట్స్లో చూస్తే నికే 0.5% పైగా నష్టాలతో హాంకాంగ్, షాంఘై కూడా కొద్దిగా బలహీనంగా అయితే ట్రేడ్ అవుతున్నాయి. కొద్దిగా సద్దుమణుగుతున్నాయి మార్కెట్స్. దీన్ని డైజెస్ట్ చేసుకుంటున్నాయి అనుకుంటున్న తరుణంలో మళ్ళీ మరొక చిన్నపాటి షాక్ని డొనాల్డ్ ట్రంప్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నౌ ఇరాన్ ఫోకస్ అట్ ట్రంపింగ్ మే డిలే ప్రోగ్రెస్ ఆన్ టారిఫ్స్ రేర్ అర్త్స్. సో ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ చిన్న అప్డేట్స్ అయితే ఇవి. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ అనేక కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఎస్బీఐ, టైటాన్, హుందాయ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా కన్జ్యూమర్, స్విగ్గీ, ఎంసెక్స్, అదానీ గ్యాస్, కళ్యాణ్ జ్యువెలర్స్, అర్బన్ కంపెనీ, ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. అండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిల్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే ఉంటుంది. బ్రిటానియా ఇండస్ట్రీస్, FMCG కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ రిపోర్టెడ్ 21% year-on-year గ్రోత్ ఇన్ ఇట్స్ నెట్ ప్రాఫిట్. 678 కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. అంత ముందుతో పోలిస్తే 21% మేర వృద్ధి. ఒక్కొక్క షేర్కు $90 డివిడెంట్ని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. BSE ప్రాఫిట్స్లో 797 crores ఆఫ్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది. వెన్ కంపేర్డ్ టు ద లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ 61% జంప్ అయితే ఉంది. అలాగే భారత్ ఫోర్జ్ 233 కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. గత ఏడాదితో పోలిస్తే 17% మేర క్షీణత. రెవెన్యూలో మాత్రం 18% మేర వృద్ధిని నమోదు చేసింది. FMCG కంపెనీ డాబర్ 369 కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది. అంత ముందు సేమ్ క్వార్టర్తో పోలిస్తే 15% దాకా జంప్. టొరెంట్ ఫార్మా హ్యాస్ సిగ్నిఫికెంట్లీ టేకెన్ షేర్. దాదాపు 38% మేర మార్కెట్ షేర్ని తీసుకోగలిగింది మొదటి నెలల్లోనే లాంచ్ చేసిన తర్వాత. ఈ సెమాగ్లూటెడ్ ఏదైతే ఈ వెయిట్ లాస్ డ్రగ్ ఉందో జనరిక్ వర్షన్ని GLP-1 మేనేజ్మెంట్ డయాబెటీస్ కోసం వాడేది, దీనిలో 38% మార్కెట్ షేర్ని టొరెంట్ ఫార్మా దక్కించుకోగలిగింది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. అలాగే ఇమామి విల్ అక్వైర్ స్టేక్ ఇన్ ఇంక్ నట్ డిజిటల్, ఓనర్ ఆఫ్ డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్స్. ఈ వేదిక్స్ అండ్ స్కిన్ క్రాఫ్ట్ అన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో 60% వాటాని 321 కోట్ల రూపాయలు చెల్లించి ఇమామి కొనుగోలు చేయబోతోంది. ఇండియాస్ డొమెస్టిక్ ఎయిర్లైన్ ఇండిగో విల్ స్టార్ట్ ఆపరేషన్స్ ఫ్రమ్ ద న్యూలీ ఇనాగ్రేటెడ్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జవర్ on 15th June. అండ్ ఈ ఎయిర్లైన్ కంపెనీస్ ఇండిగో కానీ స్పైస్ జెట్ కానీ వీటికి ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఒక్కొక్క ఎయిర్లైన్కి దాదాపు 1,500 కోట్ల రూపాయల వరకు తాత్కాలికంగా ప్రభుత్వం రుణాలు మంజూరు చేయబోతోంది. బికాజ్ ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ నేపథ్యంలో ఈ కంపెనీస్కి ఇంపాక్ట్ ఉంది కాబట్టి. యాక్సిస్ బ్యాంక్, ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్, అసైన్డ్ $500 million ఆఫ్ షోర్ లోన్ విత్ మిత్సుబిషి UFG ఫైనాన్షియల్ కార్పొరేషన్ MUFJతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. $500 million ఆఫ్ షోర్ లోన్ కోసం యాక్సిస్ బ్యాంక్. వీటితో పాటు ఇవాళ అనేక కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. అలాగే మార్కెట్స్ పోస్ట్ మార్కెట్ మీద రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల లిస్ట్ కూడా ఉంది. ABB, బాలకృష్ణ, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్, నివా బూపా, రైన్ ఇండస్ట్రీస్, షిప్పింగ్ కార్పొరేషన్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్, అర్బన్ కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఇవాళ. వీటితో పాటు నిన్న పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిల్లో వెస్ట్ లైఫ్ ప్రాఫిట్ దాదాపు 60% మేర పెరిగింది. ఎబిట్ మార్జిన్స్ కొద్దిగా అయితే పెరిగాయి. రతన్ ఇండియా పవర్ ప్రాఫిట్స్లో 66% మేర క్షీణత, మార్జిన్స్ కూడా 22 నుంచి 16% తగ్గాయి. సిర్కా పెయింట్స్ ప్రాఫిట్స్లో దాదాపు 25% మేర వృద్ధి నమోదు చేయగా మార్జిన్స్ 18.8 నుంచి 19.1% పెరిగాయి. $2 డివిడెంట్ అని కంపెనీ అనౌన్స్ చేసింది. గ్లోబల్ స్పిరిట్స్ రెవెన్యూ
ప్రాఫిట్స్లో దాదాపు 21 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ నమోదు చేసింది. దాదాపు 4 రెట్ల మేర ప్రాఫిట్స్లో వృద్ధి అయితే ఉంది. 5.5 కోట్ల నుంచి 21 కోట్ల రూపాయలకి ప్రాఫిట్స్ పెరిగాయి. మార్జిన్స్ 6% నుంచి దాదాపు 11% మార్జిన్స్ అయితే పెరిగాయి. డాబర్ ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు ప్రాఫిట్స్లో దాదాపు 15% మేర వృద్ధి నమోదవగా మార్జిన్స్ దాదాపుగా యథాతథంగా ఉన్నాయి. సొనాటా సాఫ్ట్ ప్రాఫిట్స్ 20% మేర వృద్ధి నమోదైంది. ఒక్కొక్క షేర్కి ₹4 డివిడెండ్ను కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. 5.5 నుంచి 7% ఎబిట్ మార్జిన్స్ అయితే పెరిగాయి. బీఎస్సీ ప్రాఫిట్స్లో 32% మేర వృద్ధి నమోదవగా ₹10 డివిడెండ్ను కంపెనీ అనౌన్స్ చేసింది. మార్జిన్స్ 59.3 నుంచి 67.9% మార్జిన్స్ పెరిగాయి. బీఎస్సీ కమోడిటీస్ మార్కెట్స్లో కూడా అడుగు పెట్టేందుకు మరింతగా ప్రయత్నాలు చేస్తుంది. దాని గురించి కూడా మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ థైరోకేర్ ప్రాఫిట్స్ 47.1 crores ఆఫ్ ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది. సిసిఎల్ ప్రోడక్ట్స్ ప్రాఫిట్స్లో 12.4% వృద్ధి నమోదు చేయగా మార్జిన్స్ 19.5 నుంచి 15.7% మార్జిన్స్ తగ్గాయి. రెవెన్యూ దాదాపు 46% మేర పెరగగా ఒక్కొక్క షేర్కి ₹3 డివిడెండ్ అని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. చాలా స్టాక్స్ ఉన్నాయి. విజయ డయాగ్నోస్టిక్స్ ప్రాఫిట్స్ దాదాపు 37% జంప్. పిడిలైట్ ఇండస్ట్రీస్ ప్రాఫిట్స్లో 37% మేర వృద్ధి నమోదైంది. నోసిల్ ప్రాఫిట్స్ దాదాపు 18% మేర క్షీణించాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రాఫిట్స్లో 21% మేర వృద్ధి నమోదైంది. ఒక్కొక్క షేర్కి ₹90 డివిడెండ్ని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. వీటితో పాటు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పిఎస్యు బ్యాంక్ యూనియన్ కాల్స్ ఆల్ ఇండియా స్ట్రైక్ ఆన్ May 8. ఒబెరాయ్ రియాల్టీ హారిజన్ హోటల్ని అక్విజిషన్ పూర్తి చేసింది. ఈ కన్సార్టియం దాదాపు ₹919 కోట్ల మేర ఈ రెజల్యూషన్ ప్లాన్లో భాగంగా చెల్లించబోతున్నారు. పేజ్ డిజిటెక్ ₹702 కోట్ల మేర ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి 250 మెగావాట్ల BESS ప్రాజెక్ట్ కోసం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $2 బిలియన్ లాంగ్ టర్మ్ ఫండ్ రైజింగ్ సంబంధించి May 12 నిర్ణయం తీసుకోబోతోంది. గ్రావిటా ఇండియా గుజరాత్లో ₹160 కోట్లతో కాపర్ రీసైక్లింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతోంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మార్కెట్స్ మే టేక్ మిడిల్ పాత్ టు న్యూ హైస్, మిడ్ క్యాప్ 100 pips బ్రాడర్ స్ట్రీట్ షోయింగ్ సిన్స్ ఇరాన్ US ట్రూస్ యాజ్ లోకల్ ఇన్వెస్టర్స్ లుక్ బియాండ్ ద బిగ్గెస్ట్. ఇక్కడ పెద్ద కంపెనీస్ కాకుండా చిన్న కంపెనీస్. ఇప్పుడు వీటిలో చూసుకుంటే మెజారిటీ మనకి పవర్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయి. అంతకుముందు అరవింద్ గారి ఇంటర్వ్యూలో మనం మాట్లాడినా, తర్వాత బాలాగారి ఇంటర్వ్యూలో మాట్లాడినా, మన క్రాంతి గారి వాళ్ళ ఇంటర్వ్యూస్లో చూసుకుంటే వాళ్ళందరూ కూడా మెజారిటీ పవర్ రిలేటెడ్ స్టాక్స్ మీద అనేక సందర్భాల్లో అయితే మాట్లాడారు. అక్కడి నుంచి మనం చూసుకుంటే హిటాచి ఎనర్జీ దాదాపు 78% దాకా పెరిగింది జాన్ నుంచి చూస్తే. ఆ తర్వాత GE వెర్నోవా స్టిల్ ఆల్ టైమ్ హిట్ అవుతుంది, 51% దాకా పెరిగింది. BSE 44% పెరగగా ప్రీమియర్ ఎనర్జీస్ 35%, భారత్ ఫోర్స్ 35% దాకా పెరిగింది. అంటే ఓవరాల్గా ఇండెక్స్ అక్కడక్కడే ఉన్న మిడ్ క్యాప్లో కొన్ని స్పెసిఫిక్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ ఆల్ టైమ్ హై హిట్ చేసాయి, లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. అయితే అట్ ది సేమ్ టైం KPIT 40% డౌన్, ఇన్ఫో ఎడ్జ్ దాదాపు 28% డౌన్. SBI కార్డ్స్ అసలు అది లిస్ట్ అయినప్పటి నుంచి దాని దరిద్రమేమో కానీ SBI కార్డ్స్ ఇప్పటివరకు ఇన్వెస్టర్స్ని రివార్డ్ చేసిన దాఖలాలే ఒక రోజు కూడా లేదు. టాటా ఎలక్సీ 27% డౌన్, కోఫోర్స్ 25% దాకా డౌన్. సో ఓవరాల్గా మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ మంచి లాభాలు వృద్ధిని నమోదు చేస్తుందని కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు. స్కైరూట్ ట్రయల్ బ్లేస్ టు యూనికార్న్ ఆర్బిట్. ఇక్కడ స్కైరూట్ అన్న కంపెనీ అంతకుముందు గూగుల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉండి గూగుల్లో ఫస్ట్ అర్లీ ఇన్వెస్టర్స్గా ఉన్న రామ్ శ్రీరామ్ గారు ఆయన ఇండియాకి చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో ఆర్బిట్ కంపెనీస్కి సంబంధించి వీటిల్లో కూడా ఇప్పుడు యాక్టివిటీ మొదలు కాబోతోంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. టామో ఓపెన్స్ ఎగ్జిట్ రూట్ ఫర్ వర్కర్స్ త్రూ VRS. దాదాపు 750 మంది ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఉంటే 300 మంది మాత్రమే ఈ VRS రూట్ ద్వారా బయటికి వెళ్లేందుకు ఆసక్తి చూపించారు అనేది కూడా ఒక అప్డేట్. అలాగే సమ్మర్ ప్లాన్ స్ట్రిప్స్ అప్ అండ్ సోరింగ్ ఎయిర్ ఫైర్స్. ఇంటర్నేషనల్ రూట్స్లో ప్రైజెస్ దాదాపు 30-40% పైన అయితే పెరిగాయి. సో దీంతో డొమెస్టిక్ మీద ఎక్కువగా జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని కూడా ఒక అప్డేట్. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హై ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రూపీ గెయిన్స్ ఫర్ సెకండ్ డే. క్రూడ్ $100 దిగువన ఉండడం వల్ల రూపీ కొద్ది గొప్ప రికవర్ అయింది. మళ్ళీ ఈరోజు కొద్దిగా దాని ఇంపాక్ట్ అయితే ఉండవచ్చు, ఎందుకంటే క్రూడ్ మనకి మళ్ళీ $100 పైన ట్రేడ్ అవుతుంది, టెన్షన్స్ ఎరప్ట్ అయ్యాయి కాబట్టి. టోరెంట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. డాబర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రీటైల్ స్టేక్ కట్ ఇన్ 284 BSE 500 కంపెనీస్ ఇన్ Q4. BSE 500 కంపెనీస్లో రీటైలర్స్ దాదాపు 284 కంపెనీస్లో తమ వాటాలను తగ్గించుకున్నారనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఎందుకంటే ఇప్పుడున్న జియో పొలిటికల్ టెన్షన్స్, అన్సర్టనిటీస్ నేపథ్యంలో ఈ స్టాక్స్లో కనుక ఎక్కువగా ఆసక్తి పెట్టుకుంటే మేబీ నష్టపోతామన్న భయంతో నష్టభయం అనుకోవచ్చు, ఆర్ఎల్స్ వివిధ ఫ్యాక్టర్స్ కారణంగా రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ తగ్గింది అనేది కూడా ఒక అప్డేట్. అలాగే ఫెయిర్ ఫ్యాక్స్ IIFL క్యాపిటల్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతోంది. 51% షేర్ హోల్డింగ్
తీసుకోవాలని ప్రేమ్ వత్స గారికి చెందిన ఈ కంపెనీ ఉత్సాహం చూపిస్తుంది. యాజ్ ఆఫ్ 350 రూపాయలు చొప్పున ఈ స్టాక్లో ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేయబోతోంది ఫెయిర్ ఫ్యాక్స్. అలాగే సిఎస్బి కాథలిక్ సిరియన్ బ్యాంకులో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న సంగతి మనకు తెలుసు. ప్రేమ్ వత్స గారిది ఒక వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీగా రూపాంతరం చెందేందుకు ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పి యాజమాన్యం ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు. ఫారిన్ ఇన్వెస్టర్స్ కంటిన్యూ టు పుల్ అవుట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, హెల్త్ కేర్, కన్జ్యూమర్ సర్వీసెస్లో వీళ్ళ స్టాక్స్ నుంచి పుల్అవుట్ అయిపోతున్నారు. పవర్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ అండ్ మైనింగ్, కన్స్ట్రక్షన్స్ ఈ విభాగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పవర్కి సంబంధించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. పవర్ అక్కడి నుంచి కూడా ఒక మంచి టేక్ ఆఫ్ అయితే తీసుకుంది. ఏబీబీ కానీ అంతకుముందు అరవింద్ గారి ఇంటర్వ్యూలో టాప్ 3 ఎయిర్లైన్స్ మే గెట్ అప్ టు 1,500 crores ఈచ్. డిఎఫ్ఎస్ సెక్రటరీ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్లో భాగంగా 4 ఫండ్ హౌసెస్, ఈ 4 ఫండ్ హౌసెస్లో దాదాపు గ్రోత్ పరంగా చూస్తే టాటా మ్యూచువల్ ఫండ్కి 62% అండ్ నిపాన్ ఇండియాకి దాదాపు 22%, హెచ్డిఎఫ్సి ఏఎంసీకి 30% మేర కొత్త ఫోలియో అడిషన్స్ అయితే జరిగాయి. ఓవరాల్గా జరిగిన వాటిల్లో ఈ 4 కంపెనీస్ మెజారిటీ వాటా తీసుకోగలిగాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. జీఈ వెర్నోవా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. టీఎన్డి దాదాపు 30% మేర నెల రోజుల్లో పెరిగింది. 4,820 ఆల్ టైమ్ హిట్ చేసింది స్టాక్. గోద్రేజ్ ఇండస్ట్రీస్ 20% మేర పెరిగింది. అరవింద్ రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిస్తే 50 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ నిన్న 15% మేర జంప్. పాలీక్యాబ్ 7% మేర పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసింది. 9,000 రూపాయల మార్కుని క్రాస్ చేసింది. బీఎస్సీ కమాడిటీ డెరివేటివ్ స్పేస్లో కూడా అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సో వీటిని మరింతగా ఈ హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హర్డిల్స్ని ఎదుర్కొని కమాడిటీ స్పేస్లో తన పట్టు నిలుపుకోవాలనేది బీఎస్సీ అంచనా. అలాగే క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ నిన్న 11% మేర పెరిగింది. కోరమాండల్ ఇంటర్నేషనల్ ప్రాఫిట్స్లో కొద్దిగా క్షీణత నేపథ్యంలో 3% మేర స్టాక్లో వీక్నెస్ చూసాం. కార్ట్రేడ్ ప్రాఫిట్స్లో 54% మేర వృద్ధి నేపథ్యంలో 6.5% మేర స్టాక్ పెరిగింది. సీగల్ రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్ పోలిస్తే నిన్న మంచి ట్రేడింగ్ వాల్యూమ్స్తో స్టాకులను 6% మేర జంప్ చూసాం. ప్రాఫిట్స్ దాదాపు 71% మేర వృద్ధి నమోదు చేసింది. ఇక మెంటార్షిప్ ప్రోగ్రామ్ డేట్స్ అనౌన్స్ అయ్యాయి. చాలామంది మనకి ఫోన్ చేసి అడుగుతున్నారు. మెంటార్షిప్ డేట్స్ May 18th నుంచి 100 days మెంటార్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి, హెడ్జింగ్ మెకానిజం గురించి, ఇంట్రాడే గురించి, ఫండమెంటల్స్ గురించి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని ఫండమెంటల్స్ ఆఫ్ స్టాక్ ఎలా చూడాలన్న సబ్జెక్ట్ కూడా ఒక చాప్టర్ ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇటు ఇన్వెస్టర్స్కి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసైనా మీరు వాట్సాప్ చేసినా కూడా తెలుసుకోవచ్చు. ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.